ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు ఉన్నారు. రవీంద్ర నాయక్ గారు, చాలా బాధాకరమైన విషయము, మన గిరిజన జాతిలో ఒక గొప్ప సైంటిస్ట్ని మనం కోల్పోయాము. సో మోతీలాల్ అలాగే అశ్విని గారు మన మధ్య లేని పరిస్థితి, వరద దాటికి వాళ్ళు స్వర్గస్థులైన నేపథ్యంలో మీ యొక్క ఆశుని నివాళి ఎట్లా ఏ రకంగా సానుభూతి వ్యక్తం చేస్తారు? నమస్కారం. చాలా దుఃఖకరమైనటువంటి విషయం. అశ్విని నాయక్ వారి తండ్రి మోతీలాల్ నాయక్ వారు మొన్నటి వరదల్లో చిక్కుని ప్రాణాలు కోల్పోవడం, మరి ఒక గిరిజన సమాజంలో గిరిజన కుటుంబంలో పుట్టిన అమ్మాయి అగ్రికల్చర్ సైంటిస్ట్గా ఎదిగి మరి ఈరోజు తన డ్యూటీ చేయడానికి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరగడం చాలా హృదయహారకమైనటువంటి ఒక సంఘటన. అయితే ఇది విధి రాసినట్టు రాత అని నేను అనుకుంటున్నా. మరి ఈ యొక్క ప్రకృతి విలయతాండవం చేసినటువంటి సందర్భంగా జరిగినటువంటి ఘటన కాబట్టి ఆ కుటుంబానికి వారి ఇద్దరి ఆత్మకు శాంతి కలగాలని శివలాల్ మెరామయ్యాడిని నేను కోరుకుంటున్నా, భగవంతుని కోరుకుంటున్నా. మరి నిన్న అదేవిధంగా మన అందరికీ తెలుసు, తెలంగాణలో మొట్టమొదటిసారిగా పిలిస్తే పలికేటువంటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ అన్న అని ఆయన ప్రయాణంలో ఉన్నా కూడా, బండిలో ఉన్నా కూడా ఆ పిలుపు వినబడగానే దిగి వచ్చి కలిసేటువంటి ఒక వ్యక్తి ఈరోజు మరి శ్రీనివాస్ రెడ్డి గారు వెంబడి, అదేవిధంగా అక్కడ లోకల్ లీడర్స్, మా ఎమ్మెల్యేలు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, బలరాం నాయక్ ఎంపీ గారు, అదేవిధంగా డాక్టర్ గారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే రామదాస్ గారు, వాళ్ళంతా మరి నిన్న అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వెంటనే ఇమీడియట్గా ఆ కుటుంబానికి సరే ప్రాణం పోయింది, తర్వాత మనం చేయగలిగింది ఏదైనా ఉంటే మరి ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారి నోటి ద్వారానే 10 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం. ఆ కుటుంబంలో ఒక సోదరుడు ఉన్నాడు అమ్మాయికి, మరి సోదరుడును తల్లి మాత్రమే మిగిలినారు. ఇద్దరు, తండ్రి కూతురు, ఇద్దరు ప్రాణ కోల్పోయినారు ప్రాణాన్ని. సో ఆ తమ్మునికేమో ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తానని చెప్పి, తర్వాత అదేవిధంగా వెంటనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పినందుకు నేను నిజంగా మా ఎంటైర్ జాతి కూడా గర్వంగా మరి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఖమ్మం వరదలు సీఎం ఏమో పరామర్శించడానికి వెళ్ళినారు, ముఖ్యంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో, కేటీఆర్ లండన్లో అని చెప్పేసి చర్చ నడుస్తుంది. నిజంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారా, కేటీఆర్ లండన్లో ఉన్నారా? ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా కేసీఆర్ ఏమో ఆయన వ్యక్తిత్వం మనందరికీ తెలుసు. తను 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడో ఎన్నో సంఘటనలు జరిగినాయి. మరి స్టూడెంట్స్ 50-60 మంది చనిపోతే కూడా దుర్ఘటనలో తన జిల్లాలోనే, అక్కడ కనీసం పలకరించలేదు. ఆర్టీసీ ఉద్యోగులు 35 మంది చనిపోతుంటే చూస్తూ ఊరుకుండిపోయినాడు, కానీ వాళ్ళ డిమాండ్ తీర్చలేదు. అదేవిధంగా చాలా చోట్ల సంఘటనలు జరిగినాయి, దుర్ఘటనలు జరిగినాయి. ఏ దుర్ఘటనకు అతను ఎప్పుడు స్పందించలేదు. అతను కేవలం తన రాజకీయం ఎట్లా నడవాలా, తన ప్రభుత్వం ఎట్లా నడవాలా, అవినీతి ఏ విధంగా చేయాలనేదే చేసిండు తప్ప అభివృద్ధి చేయలేదు. తెలంగాణ అభివృద్ధి చేయలేదు. తెలంగాణలో ఏ కార్యక్రమం కూడా మీరు రైట్ ఫ్రమ్ కాళేశ్వరం నుంచి ప్రజలకు అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, నేను ఇంతకుముందే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టుగా గిరిజనుల అభివృద్ధికి చెందినటువంటి మీకు తెలుసు అనుకుంటా, నేను ఐటీడీఏలు కానీ, మాడాలు కానీ, పీటీజీ కానీ, డీటీజీ కానీ, అదే రకంగా జీసీసీ, ట్రైకారు, అదేవిధంగా ఎస్టీ కమిషన్ సెపరేట్ చేయమని చెప్పేసి మేము 10 సంవత్సరాలు పోరాటం చేసినా కూడా అది కూడా చేయకుండా వీటన్నిటినీ నీరుగార్చినాడు. ఈరోజు ట్రిమ్కో లాంటి సంస్థలు, ఏవి ట్రైబల్ పవర్ కార్పొరేషను, ట్రైబల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఇన్ని ఉన్నా కూడా మరి ఇక్కడ నుంచి ఇక్కడ ఏ ప్రాంతంలోనైతే ట్రైబల్స్ సమస్యలు అధికంగా ఉన్నాయో ఆ ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకొని దానికి సంబంధించినటువంటి యొక్క మరి వనరులు ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రాజెక్ట్ కానీ, ప్రోగ్రాం కానీ, ఏ ఒక్క ప్రోగ్రాం కూడా కేంద్రానికి పంపించలేదు. కేంద్రము విధిగా ఇచ్చేటువంటి యొక్క డబ్బులు ఆర్టికల్ 275(1) ప్రకారం విధిగా ఇచ్చేటువంటి యొక్క గ్రాంట్లు తేలేకపోయింది. అదేవిధంగా ఎన్ఎస్టీఎఫ్డిసి, నేషనల్ షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మరి 100 కోట్లు ఒకసారి వస్తే అవి తిరిగి వెళ్ళిపోయినాయి. కానీ ఇక్కడ అతను ఖర్చు పెట్టలేదు, ఇక్కడ ట్రైబల్స్ని పట్టించుకోలేదు.